శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. మనం ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం ఒక్క మానవులకే సాధ్యమవుతుంది. పశుపక్షాదులకి బుద్ధితత్వం లేదు కాబట్టి వాటికి సాధ్యం కాదు. దేవతలకి సూక్ష్మ శరీరమే కానీ స్థూల శరీరాలు లేవు కాబట్టి వాళ్ళకి సాధ్యం కాదు. అందుకే అన్నారు, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఏది సాధించాలన్నా ఈ శరీరంతోనే సాధించాలి. ఈ శరీరం ఉండగానే, ఈ శరీరంలో ఈ తెలివి పనిచేస్తూ ఉండగానే ఈ ఆత్మని గురించి తెలుసుకోవాలి. ఆత్మగా మనం వర్తిస్తూ ఉండాలి. పుట్టామా, పెరిగామా, అన్నీ అనుభవించామా, చచ్చామా అంటే పశువులకి మనకి ఏం తేడా ఉంది? జంతువునా నరజన్మ దుర్లభం కదా. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కదా మనం ఈ మానవ జన్మకు వచ్చాం. అందుకే మనం ఈ మానవ జన్మ యొక్క విలువను తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే సద్గురువుని ఆశ్రయించాలి. అసలు ఆత్మ అంటే ఏంటి, నేనంటే ఏంటి, నేను ఆత్మని ఎలా అయ్యాను అనేది వివరంగా తెలుసుకుంటూ ఉండాలి.